హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీ స్వేచ్ఛవేదకి మరొకసారి సుస్వాగతం. దిబ్బ రొట్టి ప్రపంచానికి పరిచయమే అవసరం లేని తెలుగువారి ఐకానిక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ రెసిపీని మరింత రుచిగా మరింత బలంగా తయారు చేస్తే రాగి దిబ్బ రొట్టె. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తానికి ట్రై చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. సుమారు 200 గ్రాముల మినపగుళ్ళు, అలాగే సుమారు 100 గ్రాములున్న రాగులను కూడా తీసుకుందాం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లోకి ఈ మినపగుళ్ళను తీసుకుని తగినంత వాటర్ను కలిపి చక్కగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ మినపగుళ్లకు తగినంత నీటిని కలిపి మూత పెట్టేసుకుని 6 నుంచి 8 గంటల వరకు సోక్ చేసుకుందాం. అలాగే మరొక బౌల్లోకి రాగులను కూడా తీసుకుని తగినంత నీటిని కలిపి వీటిని కూడా చక్కగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న ఈ రాగులకు కూడా తగినంత నీటిని కలిపేసుకుని మూత పెట్టేసుకుని 6 నుంచి 8 గంటల వరకు సోక్ చేసుకుందాం. 6 నుంచి 8 గంటలు సోక్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ రాగులను మరొకసారి వాష్ చేసుకుని ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. సోక్ చేసి వాష్ చేసుకున్న ఈ రాగులను ముందుగా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే సోక్ చేసుకున్న మినపగుళ్ళను కూడా మరొకసారి వాష్ చేసుకుని ఎక్సెస్ వాటర్ను డ్రైన్ చేసుకున్న తర్వాత రాగులను తీసుకున్న మిక్సీ జార్లోకి వీటిని కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమానికి కొద్దిగా మజ్జిగ తేటను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక పరిశుభ్రమైన బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఈ బ్యాటర్కి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు,
కొద్దిగా కరివేపాకు. వీటన్నింటినీ ఒకసారి చక్కగా కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకుని కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్లో ఒక మందపాటి రొట్టెలాగా ఫిల్ చేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద చక్కగా కాల్చుకుందాం. కమ్మని ఫ్రాగ్రెన్స్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా దూరగా కాల్చుకోండి. చూడండి ఎంత ఈవెన్గా కుక్ అయిందో. మూత పెట్టేసుకుని రెండో వైపు కూడా దూరగా కాల్చుకుందాం. ఈ రాగి దిబ్బ రొట్టి రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. అలానే మిగిలిన బ్యాటర్ను కూడా ఇలానే దిబ్బ రొట్టిలాగా తయారు చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేద్దాం. ఎంతో రుచికరంగా ఉంటూ మన శరీరానికి కొత్త ఉత్సాహాన్ని, నూతన శక్తిని అందించే ఈ రాగి దిబ్బ రొట్టి కొద్దిగా కొబ్బరి చట్నీతో వేడివేడిగా లాగించేసేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రయోగాన్ని మొదలుపెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఈ రాగి దిబ్బ రొట్టి రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్‌ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.